Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language, class 79. Class 79. ఇంతకుముందు class 78, ఇప్పుడు 79. దీంట్లో ఇన్ఫైనైట్ లూప్స్ గురించి మనం చూస్తాము. ఇన్ఫైనైట్ లూప్స్ గురించి చూద్దాం. ఇన్ఫైనైట్ లూప్స్ అంటే మన తెలుగులోనే అనంతము అంటారు. అనంతం, ఇన్ఫైనైట్ అంటే అనంతం. అది ఎలా ఉంటుంది? ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం, ఆ ప్రోగ్రాంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇన్ఫైనైట్ లూప్స్లో ప్రోగ్రామ్ i = 0 అని చేసి వైల్ ట్రూ i = i + 1 0 + 1 1 ట్రూ ఆయన ఇది ట్రూ అయినంత వరకు అది కంటిన్యూస్గా పోతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాం, కాపీ, దీంట్లోకి వెళ్ళేసి ఇది కామెంట్ లైన్, ఇన్ఫైనైట్ లూప్స్ కదా, కామెంట్ లైన్లో పెట్టేస్తాను కామెంట్. ఇప్పుడు i = 0 అంటే ఇనిషియల్ వాల్యూ ఎంత ఉందంటే తొలి విలువ 0 ఉంది. ఇది లూప్ వైల్ పెట్టాం, వైల్ ట్రూ నిజమా, i = 0 అనేది నిజమా అంటుంది. అవును, ఎస్. ఇప్పుడు ఇండెంటేషన్ కావాలి కాబట్టి దాన్ని ఆ విధంగా పెట్టాము. సరే, ఇది కూడా ఇండెంటేషన్ లెక్క వస్తుంది. అది ట్రూ అయితే ఎల్లో అనేది వన్ టైం ప్రింట్ కావాలి. మళ్ళీ i = ఇంక్రీజ్ అవుతుంది, 1 + 0 + 1 1 i = 1 ట్రూనా అని అడుగుతుంది. ఈ విధంగా అడిగినప్పుడు అది కంటిన్యూస్గా అది లెక్కలేనన్ని సార్లు అది పోతూనే ఉంటుంది. ఆ విధంగా ప్రింట్ చేసుకుంటూ పోతూనే ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఇన్ఫైనైట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకుని CLS, దీంట్లో py ఏమని పెట్టాను, ప్రోగ్రామ్ PRG29 అనేమో పెట్టాను. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ ఏంటి 29.py కదా, ఎస్ కరెక్ట్, py పెట్టలేదు, .py. సో చూడండి, ఇది పోతూనే ఉంటుంది, అది ఆగదు. ఇప్పటికీ 7,000 8,000 11 20 35 ఇక లెక్కలేదు. ఇది ఆగాలంటే కీప్ ఆన్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అనమాట. వెన్ దిస్ లూప్ విల్ బి స్టాప్డ్. ఇప్పటికి నియర్లీ ల్యాక్స్లోకి వెళ్ళిపోయింది. కీప్ ఆన్ కంటిన్యూ. సచ్ టైప్ ఆఫ్ లూప్స్ ఆర్ కాల్డ్ ఇన్ఫైనైట్ లూప్స్. ఇది చూడండి, ఇన్ఫైనైట్ లూప్ ఎంత వండర్ఫుల్గా ఉంది కదా. ఇది కీప్ ఆన్ ఎగ్జిక్యూటింగ్ అనమాట. ఐ యూజ్ టు కీబోర్డ్ ఇంటరప్ట్ Ctrl+C అని ప్రెస్ చేస్తే ఆగుతుంది. ఇప్పటికి అది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ 4,72,705 టైమ్స్. అదే ఆగలేదు కాబట్టి నేనే ఆపాను. దీన్నే కీబోర్డ్ ఇంటరప్ట్. ఇది ఆగాలంటే Ctrl+C ప్రెస్ చేయాలి. అప్పుడు దెర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ స్టాపింగ్. ఇప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేసినా కూడా అది అట్లే పోతుంది. హెలో అనేది ఎన్నిసార్లు ప్రింట్ అయింది, 4,72,705. అది హెలో అనే కాదు, నేను హెలో బదులు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ హెలో పైథాన్ అనే, సరే అలాగే ఉంది, హెలో పైథాన్ అనే పెడతా. హెలో పైథాన్ లూప్స్ అని పెట్టేసి సేవ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, CLS, ఇది ప్రోగ్రామ్ చూడండి పోతుంది. అప్పుడే చూడండి 3,000 4,000 5,000 ఇలా పోతూనే ఉంటుంది. నేను ఆపాలి అనుకుంటే కంట్రోల్ పట్టుకొని C అని ప్రెస్ చేస్తే కీబోర్డ్ ఇంటరప్ట్ అనేసి స్టాప్ అయిపోతుంది. ఈ విధంగా I hope not required to keep much explanation about this terminology. Okay? Are you able to understand? Right? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫైనైట్ లూప్స్. వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్ అంటే దెర్ ఈజ్ అనదర్ టాపిక్. బిఫోర్ గోయింగ్ టు దట్ టాపిక్, ఇప్పుడు వైల్ ట్రూ అని తీసుకున్నాం కదా, ఇక్కడ ఇలా కాకుండా ఈ ట్రూ ప్లేస్లో నేను ఫాల్స్ అని తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది అనేది కూడా చూసేస్తాం. ఫాల్స్, దీన్ని వేరే నేమ్తో సేవ్ చేసేస్తాం. సేవ్ యాజ్ ప్రోగ్రామ్ 30
సో సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. CLS చేసి అసలు ఎగ్జిక్యూటే కాదు, ఎందుకంటే ఫాల్స్ అని పెట్టాం కదా, అది ఇంకెలా ఎగ్జిక్యూట్ అవుతుంది? అవ్వదు, అది అంతే, ఫినిష్ అవ్వదు, అది ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే ఫాల్స్ కదా అక్కడ ఉంది. అంటే కండిషన్ ఫెయిల్స్, బాడీ ఈజ్ నాట్ నెవర్ గోయింగ్ టు గెట్ ద ఛాన్స్ టు ఎగ్జిక్యూట్. కండిషన్ అనేది రాంగ్, ఫాల్స్ ఇచ్చారు కాబట్టి కండిషన్ అనేది రాంగ్, ఫాల్స్. అందువలన బాడీ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. దిస్ ఈజ్ ద ఈ ప్రోగ్రామ్ కూడా మనం ఏం చేస్తామంటే కాపీ చేసి అక్కడ పెడదాం. ట్రూ అనేది అయితే ఉంది, ఫాల్స్ అనేది లేదు. దీన్ని కాపీ చేసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీనికి అవుట్పుట్ ప్రింట్ చేయాలి. కొంచెం అవుట్పుట్ అన్నా ప్రింట్ చేస్తాను. దీని తర్వాత ఈ ఎగ్జాంపుల్ ఫాల్స్ అనే ఎగ్జాంపుల్ని ఈ ప్రోగ్రాం పెడతా. ఫాల్స్ అయినప్పుడు ఏమొచ్చింది? ఏం రాల. దాని అవుట్పుట్ కూడా ఇక్కడ అవుట్పుట్ ఫాల్స్ అయినప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? ఇది వచ్చింది. ఏమొచ్చింది? ఏం రాల. కమాండ్ ఎగ్జిక్యూషన్ అయింది కానీ అవుట్పుట్ రాలేదు. అవుట్పుట్టే ఇక్కడ పేస్ట్ చేస్తా. బట్ దీని కేసులో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేశాను? ట్రూ అని పెట్టాను. ఇక్కడ ఏమని పెట్టాను? ట్రూ, TRUE, ట్రూ అని పెట్టాను. దీన్ని దేంట్లో సేవ్ చేసాము? సేవ్ యాస్, దీంట్లోనే సేవ్ చేసాం. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తాం. CLS రన్ చేస్తాం. ఇలా పోతాం. Ctrl+C ప్రెస్ చేసిన. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను? కొంచెం సేపట్లోనే ఇంత అవుట్పుట్ వచ్చేసింది. ఇక్కడి నుంచి ఇది ఇది కాకపోతే నాకు లాస్ట్లో అవుట్పుట్ కావాలి. కీబోర్డ్ ఇంటరప్ట్ అనేది కావాలి. ఇది కూడా ఆడ యాడ్ చేస్తాను. కీబోర్డ్ ఇంటరప్ట్ అనేది కూడా నాకు కావాలి. ఈ ప్లేస్లో డాష్ 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 అనుకో, ఇక్కడ Ctrl+V ప్రెస్ చేసేస్తాను. ఇది యాక్చువల్గా అవుట్పుట్. ఈ విధంగా మనకు ఇన్ఫైనైట్ లూప్స్లో అనేది వస్తుంది. దీని తర్వాత మనకు వచ్చేది స్ట్రక్చర్స్ అనేది వస్తుంది. నెస్టెడ్ లూప్స్ అంట. దీని తర్వాత ఏమొస్తుంది? నెస్టెడ్ లూప్స్ అనేది ఉంది టాపిక్. దాని గురించి తర్వాత చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.